it's a really a great evening because భద్రకాళి పిక్చర్స్ నుంచి కానీ లేక సందీప్ రెడ్డి వంగ గారు అండ్ ప్రణయ్ రెడ్డి వంగ గారి దగ్గర నుంచి ఇలాంటి మెల్లిఫ్లెస్ మ్యూజిక్ సొనోరస్ టోన్స్ ట్యూన్స్ ఇలాంటివి వినడం అన్నది ఇట్ ఈస్ రియల్లీ రోమాంచకం. మాకు ముందు బేసిక్గా ఆడియన్స్గా కానీ మీడియాగా కానీ ఎక్స్ట్రాడనరీ సాంగ్స్ చేశాడు. ఐ అప్రిషియేట్ రియల్లీ వైభవ్, ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్. యూ హ్యావ్ ఎ లాంగ్ వే ఐఎమ్ టెలింగ్ యూ విత్ దిస్ ఫిల్మ్. అండ్ డైరెక్టర్ ట్రైలర్ ఈజ్ బాగా కట్ చేశారండి. దానిలో సినిమా కంటెంట్లో కనుక ఆ ఎలిమెంట్ లేకపోతే యూ కెనాట్ కట్ ద ట్రైలర్ లైక్ దట్ అండ్ ఇట్ విల్ నాట్ కమ్ ఆల్సో లైక్ దట్. ఫెంటాస్టిక్. అండ్ మిమ్మల్నే ఫస్ట్ నేను అంటే సందీప్ రెడ్డి వంగ గారు ఉన్నారు కాబట్టి నేను ఆయన్ని అడగడం అన్నది ఐ డోంట్ ఫ్యాన్సీ ఇట్. మిమ్మల్ని అడుగుతా, యూఆర్ ది హీరో ఆఫ్ ది ఈవినింగ్ నౌ. సింపుల్గానే అడుగుతా బట్ మీరు దాన్ని కాంప్లికేటెడ్ చేయకుండా చెప్పండి. నేను ఎట్లా లైఫ్ కాంప్లికేట్ చేసుకున్నా మీరు నేనేమంటున్నానంటే ఇప్పుడు మేము ట్రైలర్ చూసాం కాబట్టి ఆ ఫీల్ వచ్చిందనమాట. లేకపోతే నిన్నటి నుంచి మీ ఇంటర్వ్యూలో ఉన్నాను పూర్తిగా, రోమాంచక ఇంటర్వ్యూలోనే. సాయంత్రం కూడా అనంతిగా షీ కేమ్ ఫర్ ది స్టూడియో. ఇక్కడ ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు ఏమనిపించిందంటే మీరు బాగా లైట్ లవ్, లైట్ వైన్ కామెడీ, ఎవ్రీథింగ్ చాలా సాఫ్ట్ అండ్ సోఫిస్టికేటెడ్గా చేసి ఆ లాస్ట్లో ఉద్విగ్నత ఉత్కంఠని మీరు దాచిపెట్టి ఉంచారా మాకు కనిపించకుండా ట్రైలర్లో కూడా? అంటే మాకు లీక్ అవుతుందని ఏదైనా డౌట్తో అది పూర్తిగా మీరు రివీల్ చేయలేదేమని ఫీలింగ్ వచ్చింది నాకు. వాట్ ఈస్ యువర్ ఆన్సర్ ఆన్ దట్? లేదండి, అందులో ఉంది, మీరు ఎదుగుతే కంపల్సరీ కనిపిస్తుంది. అవునా? మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ సాంగ్ చూస్తే ఉత్కంఠే ఉంటుంది అందులో. జస్ట్ డీకోడ్ చేయండి, బట్ ఇట్ ఈస్ దేర్. అయితే ఇట్ ఈస్ ఎ హోంవర్క్ ఫర్ అస్ అగైన్. 100% విల్ ఫైండ్ ఇట్ అవుట్. అండ్ సార్ ప్రణయ్ రెడ్డి గారు చెప్పండి సార్. ఇప్పుడు ఈ టీంని మీరు వెనకాతల అంటే ఎప్పుడు పులులు సింహాలు లాంటి వాళ్ళు మీరిద్దరూను వేటగాళ్ళు ఉంటారు కదా, వెళ్ళి పులిని చంపి సింహాన్ని చంపి వాళ్ళు తీసుకొచ్చి ఒక కుందేళ్ళని పెంచుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది రోమాంచకం సినిమా. వాట్ ఈజ్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్? ఇప్పుడు ట్రైలర్ మాకు చూపించారు కదా, వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంటెడ్ టు కమ్యూనికేట్ టు ది ఆడియన్స్ త్రూ దిస్ ఫిల్మ్? అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్, నథింగ్ ఎల్స్? ఎంటర్టైన్మెంట్ అండి కంప్లీట్లీ. మేము అంటే రెగ్యులర్గా ఇప్పుడు నేను సందీప్తో అసోసియేట్స్ అయిన సినిమాలు ఏ రేటెడ్ సినిమాలు వచ్చినాయి. సో ఒక కంప్లీట్ క్లీన్ ఎంటర్టైన్మెంట్ చేయాలని ఉండే మొదటి నుంచి వెళ్ళి. వేణుగారు అది రైట్ టైంలో వచ్చి చెప్పారు అది. సో దెన్ ఐ థాట్ దిస్ ఈజ్ ద రైట్ టైం, వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ దిస్ మూవీ అని అలా ముందుకెళ్ళాం. ఇంకా ఏం ఆలోచించలేదు. ఎంటర్టైన్మెంట్ అయితే క్లీన్గా ఉంది, మస్తు ఎంజాయ్ చేస్తారు మీరు థియేటర్లో చూసినప్పుడు. ఫ్యాంటాస్టిక్. అయితే ఒక్కటే ఐ కంగ్రాచులేట్ సందీప్ రెడ్డి గారు అండ్ బోత్ ఆఫ్ యూ, ప్రణయ్ రెడ్డి గారు, ఫర్ గెటింగ్ క్లీన్ సర్టిఫికెట్ ఫర్ ద ఫిల్మ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ బోత్ ఆఫ్ యువర్ కెరీర్స్. ఇంకా రాలేదండి, అదే థర్స్డే రాబోతుంది. అదే అంటే ఇన్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ సార్. అండ్ ఇన్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ ది సూపర్ హిట్ ఆల్సో ఆన్ September 3rd. థ్యాంక్ యూ. సందీప్ గారు సార్, అంటే ఒక చిన్న యంగ్ బడ్డింగ్ యాక్టర్స్తో ఇలాంటి చిన్న అటెంప్ట్స్ డిస్పైట్ యువర్ బిజీ షెడ్యూల్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఒక క్వశ్చన్ ఏంటంటే, మిమ్మల్ని ఒక డైరెక్టర్ కింద కాకుండా ఒక మూవీ ఫ్యాన్ కింద తెలుసుకుందాం నేను. వీ ఆల్ గ్రో అప్ వాచింగ్ ఫిల్మ్స్ కదా, చిరంజీవి గారి ఫిల్మ్స్ కానీ లేకపోతే ఆల్ బిగ్ యాక్టర్స్ ఫిల్మ్స్ చూసాం. రీసెంట్గా మీరు కానీ రాజమౌళి గారు కానీ లేకపోతే ప్రశాంత్ నీల్ గారు కానీ యు ఆర్ మేకింగ్ సో లార్జర్ దెన్ లైఫ్ ఫిల్మ్స్, యాక్షన్ ఫిల్మ్స్ అన్నీ కూడా. బట్ ఆఫ్టర్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ మూవీ ఫ్యాన్స్ చాలా వరకు కూడా పీపుల్ ఆర్ మిస్సింగ్ దట్ క్యూట్ లవ్ స్టోరీస్ అనో లేకపోతే ఒక క్యూట్ సింపుల్ స్టోరీస్ అనో ఫ్యామిలీ డ్రామాస్ అనో ఒక మన స్టార్స్ అందరినీ లేకపోతే మీలాంటి హీరోస్ అందరినీ మీలాంటి డైరెక్టర్స్ అందరినీ అలాంటి సినిమాల్లో చూడడం మిస్ అవుతున్నారు. మీ పర్సనల్ ఫీలింగ్ ఏంటి సార్? వస్తున్నాయి కదా సినిమాలు అట్లా, అంటే స్టార్స్ అందరూ కూడా చాలా హెవీ డ్యూటీ కాదు, వస్తున్నాయి మంచి మంచి ఫిల్మ్స్ వస్తున్నాయి. అంటే బిగ్ స్టార్స్ అందరినీ అలాంటి సినిమాల్లో మిస్ అవుతున్నాం అనేది క్వశ్చన్. మరి బిగ్ స్టార్స్ అందరూ పాన్ ఇండియా అంటున్నారు. అదే అంటే మీకేంటి అంటే యాజ్ పర్సనల్గా డైరెక్టర్గా కాకుండా ఒక మూవీ ఫ్యాన్గా వాట్ ఆర్ యూ మిస్సింగ్?
నేను యాక్చువల్లీ ఫ్రాంక్లీ చెప్పాలంటే ఒకసారి డైరెక్టర్ అయిన తర్వాత ఫిలిం కన్జ్యూమింగ్ చేయడం చాలా తక్కువైపోతుంది. ఓకే. థియేటర్కి వెళ్ళి సినిమా చూడడమా లేకపోతే డివిడీలో చూడడమా చాలా తక్కువైపోతుంది. సో ఓవరాల్ సినేరియో ఏందనేది పెద్ద ఐడియా ఉండదు. ఓకే. అంటే మీరు చాలా పెద్ద క్వశ్చన్ అడిగారు, దానికి ఆన్సర్ చిన్నగా చెప్తున్నా కానీ కష్టం. అండ్ వన్ మోర్ థింగ్, నేను కథ నచ్చింది నాకు ఓకే అని చెప్పిన అసలు నేను ఏం పట్టించుకోలేదు దాన్ని. సో మొత్తం మా అన్నయ్య నానే చూసుకున్నారు. సో యా. సరే అండ్ ప్రణయ్ గారు నిన్న క్వశ్చన్ అడిగాను నేను. మీరు ప్రభాస్ గారికి ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని ఒక ట్యాగ్ ఇచ్చారు. దేర్ ఆర్ పీపుల్ హూ లైక్ యూ సో మచ్ ఫర్ ఇట్ అండ్ దేర్ ఆర్ పీపుల్ హూ డిడ్ నాట్ లైక్ ఇట్. అండ్ సో దట్ ఈస్ ద బిగ్ బెంచ్ మార్క్. మీరు అనే బ్లడీ బెంచ్ మార్క్ అంటున్నారు కదా ఇప్పుడు అందరూ. దట్స్ ద బెంచ్ మార్క్. సో స్పిరిట్, ఆర్ యూ గోయింగ్ టు రీచ్ దట్? యా, హోప్ఫుల్లీ. ఇంకా అదే హోప్. అదే ఎప్పుడు ఫిలిం చేసినా అనుకుంటాం కదా మనం మంచి సినిమానే చేస్తున్నాం అని. అదే హోప్తో ఉన్నాం. అండ్ ఇది నా ఫీలింగ్ కాదు, చాలా మంది ఫీలింగ్ కూడా, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనేది. సో ఎస్ సార్, మా ఫీలింగ్ కూడా అదే. యా, థ్యాంక్ యూ. నైస్ సార్, థ్యాంక్ యూ సార్. సందీప్ గారు అర్జున్ రెడ్డి రిలీజ్ అయ్యి 9 years అయింది ఈ రోజుకి. సో ఆ ట్రాన్స్లోంచి బయటికి రాలేరు చాలామంది ఆడియన్స్. మీరు చాలా డేస్ బ్యాక్ ఒక మాట చెప్పారు ఏంటంటే అర్జున్ రెడ్డి ఎడిట్లో పోయిన సీన్స్ ఏవైనా ఉండుంటే అవి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను 10 years సెలబ్రేషన్కి అని చెప్పి అన్నారు. సో దాని గురించి ఏమైనా చెప్తారా? అదే ప్రయత్నం ఉంది, అది చేయాలి. నేను మొన్న విజయ్ అనుకున్నాం ఇద్దరం ఒకసారి ఒక 2-3 days ఎక్స్ట్రా డబ్బింగ్ చెప్పాలి అని. విల్ ట్రై. అంటే ఎక్స్టెండెడ్ వెర్షన్ అలా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందా? అదే దాని గురించి ఎక్స్టెండెడ్ వర్జనే చేయాలని ఉంది. చేయాలని దానికి టైం కేటాయించాలి దానికి. అంటే ఇప్పుడు ఇందులో ఉన్నా కదా, అట్లీస్ట్ 15-20 days ఇస్తే అవుతుంది. చేయాలని చేస్తా వస్తుంది. రోమాంచకం సినిమా మీరు ఇప్పుడు చెప్పారు కదా, ఇది కంప్లీట్ U/A సినిమా, ఫ్యామిలీ అంతా వచ్చి చూడండి అని చెప్పి. కానీ సర్టిఫికేట్ నాట్ ఎట్ అని చెప్పి వచ్చింది ట్రైలర్లో. ఇది కానీ ఒకవేళ ఆడియన్స్ చూడకపోతే మళ్ళీ ఏనే చేస్తారా, లేదంటే U/A చూస్తారు? ఈ సినిమా డెఫినెట్గా చూస్తారు. అంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదు. నేను కథ చెప్పినప్పుడు నవ్వినా, సినిమాతో నవ్వుతున్నా. నాకు అట్లా రాయడం నా వల్ల కాదు. మనోడు అది దాని మెయిన్ రీజన్ అది. ఎట్లాగో నేనైతే ఇట్లా రాయలేను, ప్రొడ్యూస్ చేద్దామని చేసిన. అండ్ నాకు ఒకటి ఏం అర్థమైందంటే, ఈ ట్రైలర్ వర్క్ నడుస్తున్నప్పుడు యాక్చువల్లీ కామెడీ ఫిల్మ్కి ట్రైలర్ కట్ చేయడం చాలా కష్టం. పెద్ద ఎజెండా ఏమి ఉండదు కామెడీ ఫిల్మ్లో. ఎంటర్టైన్మెంటే మొత్తం, నవ్వేయడమే ఎజెండా ఉంటుంది కాబట్టి. సో అది ఎట్లయితే షేప్ అయిందో ట్రైలర్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ యాక్చువల్లీ. అంటే సినిమా మొత్తం ఒక ఫ్లోలో ఉంది, ఒక రన్లో ఉంది కామెడీ. సో దాన్ని ఎక్కడ కట్ చేయాలో కూడా అర్థం అవ్వలేదు. చాలా టఫ్ అయింది ట్రైలర్ కట్ చేయడం. రైట్. ట్రైలర్ మొత్తంలో ఉపేంద్ర గారి క్యారెక్టర్ కొంచెం కొత్తగా కనిపిస్తుంది. అండ్ ఆయన చుట్టే తిరిగేలాగా కనిపిస్తుంది. ఆయన రోల్ ఎలా ఉండబోతుంది సార్ సినిమాలో? సినిమా చూడండి, బాగుంటుంది. ఓకే సార్, వన్ మోర్ క్వశ్చన్. ప్రభాస్ గారు చాలా మందికి ప్రమోషన్స్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. సో మీరు కూడా రాజాసాబ్ టైంలో ఒక ఇంటర్వ్యూ హోస్ట్ చేశారు. సో ఈ సినిమాకి ప్రభాస్ గారి కాంట్రిబ్యూషన్ ఎలా ఉండబోతుంది? అంటే మనోడి పేరు సుమంత్ ప్రభాస్. సో ఆబ్వియస్లీ నేను ప్రామిస్ చేసిన ఒకసారి ఖచ్చితంగా కల్పిస్తాను. పెద్ద ఫ్యాన్. ఓకే, ఉంది అన్న అపాయింట్మెంట్ ఇచ్చిందంట. అయితే ఒకసారి కలుస్తాం. నేను కూడా ఉంటాడా. సో అది మర్చిపోయినా. అంటే మామూలుగా ఎట్లుంటుందంటే, పెద్ద హీరోలకి మా ట్రైలర్ రిలీజ్ చేయండి, మా టీజర్ రిలీజ్ చేయండి అడుగుతుంటారు. మామూలుగా జరిగే సినారియో అది. మేమేం అడగలేదు, అన్ననే పెట్టిండు మస్తుంది పాట అని చెప్పి. ఓకే, అంటే మీరు డైరెక్ట్ చేస్తున్నారు? ఆబ్వియస్లీ డైరెక్ట్ చేస్తున్నందుకే తెలుస్తుంది కదా. ఈ డైరెక్టర్ ప్రొడ్యూస్ చేస్తున్నందుకు తెలుస్తుంది, అంతే కదా. సందీప్ గారు హాయ్. ఏదో ఒకటి కావాలి నాకు నీకు కదా. సందీప్ గారు హాయ్ అండి. యాక్చువల్లీ మీరు ఎప్పుడు సీరియస్ మోడ్లో ఉంటారు ఇంటర్వ్యూస్లో కానీ అన్నిట్లో. ఒక చిన్న ఇంటర్వ్యూలో కూడా ప్రణయ్ గారిని ఒక లుక్ ఇస్తారు, సీరియస్ లుక్. అది వైరల్, ఇప్పటికీ వైరల్ అవుతుంటుంది. బట్ ఇక్కడ వచ్చినప్పటి నుంచి మీరు ఫన్ మోడ్లో కనిపిస్తున్నారు. చెప్తా, అది టీఎన్ఆర్ గారి ఇంటర్వ్యూ. అదా ఏమైందంటే, ఆ రోజు నాకు బాగా గుర్తు, ఆ ఫ్యాన్ పిచ్చి సౌండ్ చేస్తుంది. ఆ సౌండ్ ఎక్కడ రికార్డ్ అయితేనే ఫ్యాన్ బంద్ చేశారు వాళ్ళు. మొత్తం వెనక కుర్తా దడుస్తుంది. ఆ చికాకులు ఇట్లా చూసేసరికి మీకు ఏదో అనిపించింది, అందులో ఏం లేదు. మేబీ అది ఇప్పటికీ అంటే చాలా మెయిన్స్లో గట్రా కనిపిస్తుంటాయి. అన్నింటి మస్తు భయం ఉంది, నాకంటే పెద్ద అట్లాంటిది ఏం లేదు. సో అంటే ఒక ఫన్ మోడ్లో కనిపిస్తున్నారు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు. సినిమా ఈ ఫిలిం ఎఫెక్ట్ అంతా అదే రిఫ్లెక్ట్ అయిందా సినిమా ఎఫెక్ట్, మన వాళ్ళు యాక్టింగ్ ఎఫెక్ట్, స్పెషల్లీ ఫ్రెండ్స్ మాత్రం మర్చిపోరు మీరు. అంటే అదే అంటున్నాం కదా, మళ్ళీ
చింపేసారు. ఫిలిం చూస్తున్నట్టు లేదు. సినిమాటిక్ అడ్వాంటేజ్ యూజువల్లీ ఎనీ ఫిలిం పీపుల్ విల్ టేక్ ఏ సినిమాటిక్ అడ్వాంటేజ్ తీసుకుంటారు, జంప్ కట్కి దీనికి. సినిమాటిక్ అడ్వాంటేజ్ చాలా తక్కువ తీసుకుంటారు. అది కూడా ఒక పాయింట్ నాకు బాగా నచ్చింది. సినిమాటిక్ అడ్వాంటేజ్ తీసుకోకుండా రాయడం చాలా కష్టం ఈ రోజుల్లో. సో యా, యాక్చువల్లీ కొంచెం బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్, పెద్ద ఫిలిమ్స్ అన్నీ కొంచెం ఈ మధ్య పోస్ట్పోన్ అవుతున్నాయి. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తున్నారు, తర్వాత మారుతున్నాయి. స్పిరిట్కి వచ్చేసరికి మీరు మార్చ్ చేశారు. సో యాజ్ ఆఫ్ నో ఆ డేటే ఉంటుంది. ఉంటుంది. సో ఎనీ నో చేంజెస్ సార్? ఏది ఇట్లా అవుతున్నారు అందరూ? ఉంటుంది చూడు, అంటే మేము అందుకే చేసుకున్నాం కదా ఉత్తరేసింది. నీ డౌట్ ఏంటి అసలు? అంటే కొన్ని పోస్ట్పోన్మెంట్లు అవుతున్నాయి కదా చాలా బిగ్ ఫిలిమ్స్. సో యాజ్ ఆఫ్ నో ఎలా ఉంది షెడ్యూల్ అని? ఎప్పుడు బాగానే ఉంది. అంటే నేను మస్తు 50 days చేసినాము, ఇంకో 65 days ఉంది. విల్ బి డన్. టైంకి వస్తాం. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. సందీప్, సేమ్ కంటిన్యూషన్ టు ద సేమ్ థింగ్. అంటే లైక్ యూ మెన్షన్ డేట్, ఓకే March 5th ఖచ్చితంగా వస్తామని చెప్పేసి, బట్ యూ హ్యావ్ ఏ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ రాజమౌళి గారు, అండ్ ఆయనది కూడా సేమ్ ఏప్రిల్కే వస్తుంది వారణాసి అనే సినిమా. సో రెండు కూడా ఆల్మోస్ట్ 1000 crore కంపాటబుల్ ఫిలిమ్స్. సో ఆ ఫిలిం ఇంకా పెద్దదండి. అదే, సో ఆ 1 month గ్యాప్ అనేది సరిపోతుంది అనుకుంటున్నారా? టికెటింగ్ విండో కానీ లేదంటే ఆ బిజినెస్ పాకెట్కి కానీ? సరిపోతుంది. 37 days ఉంది కదా, 30 days సరిపోతుంది అనుకుంటున్నా. ఎందుకంటే అది బిగ్ పాకెట్ ఫిలిమ్స్ కదా, సో దానికి ఉన్న రీచ్ జరుగుతాం అయితే మరి. నీకు అది రాలేదు అప్పటి నుంచి. ఏం కాదు, సరిపోతుంది. యా, సుమంత్ గారు హియర్ సుమంత్ గారికి అనంతిక గారికి సేమ్ క్వశ్చన్. ఎందుకంటే రోమాంచకం అని ప్రేమ, హాస్యం, ఉత్కంఠ 3 ఉన్నాయి. సో ఆన్ ద సెట్ మీకు అనిపించిన ఎమోషన్స్ ఏంటి వైల్ వర్కింగ్ ద ఫిలిం? ప్రేమ, హాస్యం, ఉత్కంఠనే సెట్ మొత్తం అదే. నీకు పొద్దున్న నుంచి వస్తే ఎట్లుంటుంది అంటే, పొద్దున్న సెట్ల కాళ్ళు పెట్టంగానే ఛాయ్ ఇస్తూనే ఉంటారు. అది నిజం అని చెప్పి. అవును, సారీ నేను ఎఫెక్ట్ కోసం చెప్తలేడు, నిజంగా అదే. నేను అందుకే ప్రొడ్యూస్ చేసింది. అవును. ఓకే సార్, ఏషియన్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఈ సినిమా చేస్తున్నారు మీ ప్రెజెన్స్లో. సో మీరు కూడా ఏషియన్ వాళ్ళతో నెక్స్ట్ సినిమా ఒకటి అవుతుంది. సో ఎలా ఉంది సార్? హ్యాపీ ఉంది, సూపర్. పెద్ద పెద్ద బ్యానర్లన్నీ ఒక కొత్త పోరంతో చేస్తారంటే, మీరు నా షూలు ఉంటే మీకు ఏ ఫీలింగ్ ఉంటుంది? డెఫినెట్లీ అంత హ్యాపీ ఉన్నా నేను. నిద్ర పడతలేదు. ఆల్ ద బెస్ట్. సందీప్ అన్న, అంటే మీరు సినిమా చాలా నచ్చి ప్రొడ్యూస్ చేస్తున్నా అన్నారు, అండ్ ప్రణయ్ గారు కూడా సినిమా చాలా నచ్చిందని చెప్పారు, మళ్ళీ చూశారని చెప్పారు. సో ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు, వేణుగోపాల్ గారు స్టోరీ చెప్పినప్పుడు ఒక ఇమాజినేషన్లో సినిమా చూసుంటారు. వెన్ మొత్తం ప్రోడక్ట్ అయిపోయిన తర్వాత ఒకలాగా అనిపించింటుంది. సో అది ఎలా అనిపించింది? క్వశ్చన్ అడిగినాం యాక్చువల్లీ. మనోడు కథ చెప్పిన అడిగింది అది, నువ్వు ఇట్లా తీస్తావా అన్న. నువ్వు టైప్లో మాట్లాడుతున్నావు, మరి అట్లా మాట్లాడొస్తుందా యాక్టర్లో? కానీ అట్లే మాట్లాడారు వాళ్ళు. వర్క్షాప్ చేసి 3 నెలలు 6 నెలలు. సో ఫుల్లీ సాటిస్ఫైడ్ కదా సార్ సినిమా మీద? ఈయన ఒక సర్టెన్ స్టైల్లో మాట్లాడతాడు. ఈయన డైరెక్టర్ 75% నేను లైఫ్లో జరిగితే తీసిండు యాక్చువల్లీ. అవును, ఒక సర్టెన్ స్టైల్లో మాట్లాడతాడు. చెప్పినప్పుడు అదే అన్న, ఒక పెక్యులర్ మాట్లాడుతున్నావు నువ్వు, అది ఎట్లా అని. అందుకే అదే ట్రాన్స్లేట్ అయింది. సందీప్ అన్న, అంటే ఐ డోంట్ వాంట్ టు అంటే స్పిరిట్ క్వశ్చన్స్తో ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. ఎందుకంటే అన్న అదే అడుగుతావు ఇప్పుడు. లేదు క్వశ్చన్ అడిగి ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. ఐ వాంట్ టు సే ప్రభాస్ ఫ్యాన్స్ ఒకటే కాదు, మొత్తం టీఎఫ్ఐ కానీ హోల్ ఇండియా వెయిటింగ్ స్పిరిట్ గురించి. సో కుక్ వెల్ అండ్ గివ్ అస్ ఏ ఫిలిం దట్ విల్ బీ సెలబ్రేటెడ్ ఆల్ అలాంగ్ ది జనరేషన్. I hope yeah, I will hopefully yeah. Thank you అన్న. సందీప్ సార్ ఇక్కడ సో మీ కాస్టింగ్ అర్జున్ రెడ్డి కావచ్చు, లేకపోతే మీరు చేసే ఫిల్మ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి కాస్టింగ్ వైజ్ కూడా. అండ్ సుమంత్ గారికి మీరు కథ అంటే తనదే రైట్ అని ఎలా అనిపించింది సార్? లైక్ ఏ సినిమా చూసి నేనేం చూడలేదు, బేసికలీ డైరెక్టర్ మీద ట్రస్ట్. సో వీళ్ళు చేసే వర్క్షాప్ ఒక 5 నిమిషాలు చూపెట్టిండు నాకు. ఓకే, మస్తు అనిపించింది. అది హైవే మీద తీసారు కదా, రియల్ లొకేషన్స్లో ఓఆర్ఆర్ మీద జీప్లో అక్కడిక్కడ తీసారు. ఒక 6 minutes సీన్ చూపెట్టిండు నాకు. దెన్ దిస్ నో క్వశ్చన్ ఆఫ్టర్ దాట్. సో ఫైనల్ కాపీ చూసిన తర్వాత డిడ్ యూ సెడ్ ఎనీ కరెక్షన్స్ ఆర్ సంథింగ్, సజెషన్స్ కానీ? సజెషన్ అది చూసిన బాగుంది. సజెషన్ అయితే బాగుంది సినిమా. ఏం నమ్ముతలేరా?
కావాలంటే సందీప్ అన్న వచ్చి ఇందులో ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది అట్లా. అట్లా చేయదలుచుకోలేదు బేసికలీ. అంటే ఒక సర్టన్ టైం పీరియడ్ స్పెండ్ చేసినాక హైదరాబాద్లో టు మేక్ ద ఫిలిం, అది అవ్వకుండా టైం పడుతున్నప్పుడు అది ఆ స్ట్రగుల్, ఆ పెయిన్ ఎట్లుంటుందో నాకు తెలుసు. సో వేణుగారు కూడా చాలా రోజుల నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో. సో నాకు అనిపించింది ఇది రైట్ ఫిలిం అని. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది తెలంగాణ ఉన్నందుకు చెప్పట్లేదు కామెడీ, అందరికి అర్థం కాకపోవచ్చు ఈ కామెడీ అనిపించింది నాకు. అంతేనా? కొన్నిసార్లు మన క్లాస్మేట్స్ జరిగింది వేరే అని చెప్పినాం అనుకో, డిగ్రీ వాళ్ళకి మన స్కూల్లో జరిగింది కనెక్ట్ అవ్వరు, వాడు తెలిసి ఉంటేనే కనెక్ట్ అవుతారు. సో అట్లా నాకు డైరెక్టర్ తెలిసిన బాగా కనెక్ట్ అయినా నేను. సో అది ట్రాన్స్లేట్ అయింది వర్క్షాప్ వీడియోస్ అవి చూసినప్పుడు. సో థ్యాంక్ యూ. సందీప్, ఇది అంటే యూబైఏతో భద్రకాళి పిక్చర్ స్ట్రీక్ అనేది బ్రేక్ చేస్తున్నారు కదా, రన్ టైంతో కూడా అదే బ్రేక్ ఏం చేస్తేలే, ఫస్ట్ టైం వస్తుంది అంటున్నా. స్పిరిట్కి ఏ వస్తుంది, మనం ఎంత ట్రై చేసినా వాళ్ళు నాకు ఏ ఇస్తారు, అది ఏ వస్తుంది. బ్రేక్ ఏం చేయట్లేదు, ఫస్ట్ టైం వచ్చింది, అందరు ఫ్యామిలీతో రండి అంటున్నా. మరి రన్ టైం విషయంలో రన్ టైం ఎంత? 225 222 222 అది కూడా బ్రేక్ అయ్యారు. ఆ న్యూస్ రిలీజ్ చేస్తే 218 అంట, 217. నైస్. అనంతిక గారు, అంటే ఈ ఫిలిం ముందు 8 వసంతాలు చేశారు తెలుగులో. దట్ వాజ్ నాట్ ఏ కమర్షియల్ సక్సెస్, బట్ మీ పర్ఫార్మెన్స్కి చాలా ప్రైజ్ వచ్చింది. సో దీనిలో రోమాంచకంలో మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? అది మీరు చూసి చెప్పండి. మొత్తం టీం అంతా ఈరోజు హాస్య మోడ్లో ఉన్నారు. ఓకే, ఎస్ ప్రణయ్ గారు, యూ వాంట్ టు టెల్ సంథింగ్? ఇంతకుముందు ట్రైలర్ గురించి మాట్లాడుతున్నారండి. ట్రైలరు వాల్స్ అండ్ ట్రెండ్స్ నుంచి వంశీ అనే అబ్బాయి కట్ చేసిండు. డైరెక్టర్ గారు ఫైనల్ మిక్సింగ్లో వీటిల్లో బిజీ ఉండే, సో ఆయన గైడెన్స్ ప్రకారం అతను కట్ చేసి ఇచ్చిండు వంశీ. థ్యాంక్ యూ వంశీ. అదే చెప్దామని చేసిన, ఇంతకుముందు చెప్పడం మర్చిపోయినా. థ్యాంక్ యూ అండి. వేణుగోపాల్ సార్, హియర్ వన్ లాస్ట్ క్వశ్చన్. అంటే రోమాంచకం టైటిల్ అందరికీ ఇంప్రెస్ అనిపోయి, అంటే మలయాళంలో ఒక సినిమా వచ్చింది సేమ్ టైటిల్ మీద. సో అది ఏమో ఫన్ జోన్లో ఉంటుంది, ఇది మొత్తం లవ్ ఫన్ అన్నీ ఉన్నాయి. సో దీనికి ఏమైనా ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు అంటే ఆడియన్స్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి? ఇంకా ఒక్క నిమిషం. సెప్టెంబర్ 2కి సునీల్ నారాయణ గారు ప్లాన్ చేస్తారండి. September 2 హోప్ఫుల్లీ విల్ ఓపెన్ ద ప్రీమియర్ షోస్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, పెయిడ్ ప్రీమియం ఉంటుందండి, మోస్ట్లీ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ ప్రణయ్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ రోమాంచకం. సో 3rd September థియేటర్స్లో కలుసుకుందాం. టుడే ఆర్ PROs ఆర్ SK మీడియా సురేష్ గారు అండ్ ఈవెంట్ బై UV మీడియా, యూనిక్ మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషనల్ కంపెనీ, శ్రవంతి చొక్కారపు, signing off for today. Thank you all. Thank you, sir. Thank you everyone.